నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ న్యాయవాది అలాగే రాజకీయ విశ్లేషకులు గోసాల శ్రీనివాస్ గారు ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఏం కాబోతున్నది, దానిపైన కొంత విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొంత ఆశలు పెరిగిపోయినాయి. అంటే జగన్కేమో ఒక ముద్ర పడింది, ఆయన అభివృద్ధి వ్యతిరేకి, కేవలం సంక్షేమం మాత్రమే. చంద్రబాబు అంటే CEO, అడ్మినిస్ట్రేషను ఇట్లాంటి పరిపాటి పదాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అమరావతి పైన ఇప్పుడు చాలా ఆశలు పెరిగినాయి. అక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా పెరుగుతుంది. ఎట్లా ఉండబోతుందంట సార్ అమరావతి పైన? మీరు చేసిన ఒక వ్యాఖ్య మాత్రం కరెక్ట్ అండి. సార్, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకైతే నమ్మకం ఉంది కాబట్టి నెగ్గించారు. అవును. ఇటువంటి పరిస్థితులు, ఇవాళ ఉన్నంటే అర్థమైన పరిస్థితులు, అగమ్య గోచరమైన పరిస్థితులు, అన్ని ప్రశ్నార్థకాలే అయిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు అయితే మంచిది, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇవాళ పరిస్థితులు అని ఆయన మళ్ళీ ఎన్నుకున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో 14 దగ్గర నుంచి ప్రజలందరూ అయోమయంలోనే ఉన్నారు. ఊహించనట్టు పరిణామం అది. ఒక రాజకీయ ఎత్తుగడలోనే రాష్ట్రం విభజన జరిగింది, ఒప్పుకతీరాలి. ఆ రాజకీయ ఎత్తుగడ తీరం అంటే అటు విభజించిన కాంగ్రెస్కి కానీ, సమర్థించిన రాజకీయ పక్షాలకు కానీ రాజకీయ ప్రయోజనాలు ఆశించే తప్ప విడిపోతున్న 2 రాష్ట్రాలని వాటికి సెల్ఫ్ సఫిషియెంట్, అలాగ వాటి కాళ్ళ మీద నిలబడాలి, ఇది ఎప్పటికీ ఒక సమస్యగా ఉండకూడదు అని దీర్ఘకాలికమైన ప్రణాళికలు ఏమీ రచించుకోలేదు. అంచేతే రాష్ట్ర విభజన చట్టం అంటూ ఉంటారు, దానికి అన్నీ ఒక సమగ్రమైన చట్టం కాదు. సమగ్రమైన అన్నిటికీ పరిష్కారాలు ఆ దాంట్లో దొరకట్లా. అసలు ఆ చట్టమే ఒక సమస్య. అంచేత దానికోసం పరిష్కారాలు ఎక్కడికి వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం అయితే విడిపోయింది ఆంధ్రప్రదేశ్ లాగే కనపడుతుంది. కాబట్టి దానికి రాజధాని మరి అనుభవం తక్కువ అయిన వాళ్ళు ఎవరూ లేరు. మొట్టమొదటిసారి 2014లో అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు మోడీ బాబు జోడీలో నెగ్గారు. నెగ్గిన తర్వాత ప్రధానమైన సమస్య అక్కడ రాజధాని సమస్య కాదు, రాజధాని ఒకే సమస్య కాదు, వనరులండి ఉండి కూడా స్వయం సమృద్ధిగా అక్కడ అంటే ఏదంటే ఆదాయ మార్గాలు, ప్రజలకు ఆదాయ మార్గాలు కానీ, ఉపాధి మార్గాలు కానీ, తద్వారా ప్రభుత్వానికి లాభించేటువంటి ట్యాక్సుల రూపాయన ఆదాయం, రెవెన్యూ కానీ ఏమీ లేదు. అన్నీ కూడా అస్తవ్యస్తంగా, ఒక నిర్మాణం జరగలేదు, ఒక ఆదాయ మార్గం లేదు. ఖర్చులు ఏదైతే పరిపాలన చేయడానికి ఏదైతే వ్యయం ఉందో, పరిపాలన వ్యయం, ఆ లోటు ఎక్కడి నుంచి రికవరీ చేసుకుంటారు? ఇవేమీ లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి దానికి అనేకటువంటి ఏర్పాట్లు చెయ్యాలి. ఆ విధంగా చేసిన సందర్భం ఉంది, చేయడం జరిగింది. ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల